హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా స్ప్లిట్ ఏసీని రీఇన్స్టాల్ చేసి చూపిస్తాను. రీఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మనం ఏసీని ఆన్ చేసుకొని ఒక 20 మినిట్స్ రన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ డిశ్చార్జ్ పైప్ లైన్, సక్షన్ పైప్ లైన్ ఉంది కదా ఏసీకి, వాటిలోని గ్యాస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆన్ చేయడం వల్ల కంప్రెసర్ ఆన్ అయ్యి ఆ గ్యాస్ అంతా మళ్ళీ రిటర్న్ అవుట్డోర్ యూనిట్లోకి వెళ్ళిపోయేటట్టు చేసి తర్వాత వాటిని మనం క్లోజ్ చేసుకోవాలి. లేకపోతే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ గ్యాస్ గట్ట లీక్ అయితే మళ్ళీ మెకానిక్ని పిలిపించి గ్యాస్ గట్ట ఫిల్ చేయడానికి మనకి 5000 దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి గ్యాస్ని. ఇంకా కంప్రెసర్ ఆన్ అవ్వలేదు. కంప్రెసర్ ఆన్ అవ్వడానికి కనీసం ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈ ఏసీ అనేది రియల్మీ టెక్ లైఫ్ 1.5 టన్ ఏసీ అండి. ఇది కూడా ఇక్కడ చూపడుతున్నాను కదా అండి, ఇక్కడ సన్నంగా ఉన్న పైపు డిశ్చార్జ్ పైపు, ఇందులోనే గ్యాస్ ఉంటుంది. ఆ పక్కన కొంచెం లావుగా ఉంది కదా పైపు, అది సక్షన్ పైపు. ముందుగా అడ్జస్టబుల్ ప్లేయర్తోనే వాటి క్యాప్స్ని ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి, ఈ 2 పైపుల దగ్గర హోల్స్ ఉన్నాయి కదండి, వీటితోనే మీరు గ్యాస్ని కంట్రోల్ చేయగలరు. ఓకే, మనకు కంప్రెసర్ అనేది ఆన్ అయిపోయింది. ఒక 10 to 10 మినిట్స్ రన్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ సక్షన్ పైప్ డిశ్చార్జ్ పైప్ అనేది మనం క్లోజ్ చేసుకుందాం. కొంత 5 మినిట్స్ పడుతుంది. మొత్తం కూల్ అయ్యి వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం క్లోజ్ చేయాలి దాన్ని. చూడండి, ఇలా కూలింగ్ అయ్యి ఇలా వాటర్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు మనకు అది ఫుల్గా మొత్తం గ్యాస్ అనేది ఫుల్గా సర్క్యులేట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఎలంకి సహాయంతో ముందు ఆ డిశ్చార్జ్ పైప్ అనేది అది మనం క్లోజ్ చేయాలి, ఫుల్గా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేయగానే మీ ఆటోమేటిక్గా మీ ఏసీ ఆల్రెడీ రన్లో ఉంది కాబట్టి కూలింగ్ తగ్గినట్టు మీకు అనిపిస్తుంది. డిశ్చార్జ్ పైపు లాక్ చేసిన వితిన్ 1 మినిట్ లోపు పైప్ చూసారా, వెంటనే దాని మీద మంచులాగా ఎలాగొచ్చి వైట్గా అయిపోయిందో. అది క్లోజ్ చేసిన జస్ట్ 1 మినిట్ తర్వాత ఈ సక్షన్ పైప్ కూడా క్లోజ్ చేసేయండి. ఎక్కువ టైం వేస్ట్ చేయక్కర్లా. జస్ట్ 1 మినిట్లోనే మీకు అవుట్డోర్ నుండి ఇండోర్లోకి వెళ్ళి ఇండోర్ నుండి ఫుల్ అవుట్డోర్కి ఆ గ్యాస్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. చూడండి, ఇది క్లోజ్ చేయగానే ఆ పైప్ అనేది మళ్ళీ మన నార్మల్ అయిపోతుంది. ఇది సక్షన్ పైపు, దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలిగా. క్లాక్ వైజ్ తిప్పితే క్లోజ్ అవుతుందండి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే అది రిలీజ్ అవుతుంది గ్యాస్. ఇప్పుడు మనం క్లాక్ వైజ్ తిప్పితే అది క్లోజ్ అయిపోతుంది ఫుల్గా. చూసారా, అటుపక్కన పైప్ మీద తెల్లగా ఉన్న మంచు అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇది క్లోజ్ అయినట్టునే. అంతే, ఇలా క్లోజ్ చేసుకున్న వెంటనే మీరు ఏసీని ఆఫ్ చేయమని చెప్పండి. దాని తర్వాత ఏసీకి పవర్ అవసరం లేదు. ఇప్పుడు మనం అవుట్డోర్ పవర్ కేబుల్ని రిమూవ్ చేద్దాం. అది దాని కవర్ అండి. ఒక స్క్రూ ఉంది, ఆ స్క్రూ తీయగానే ఆ కవర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ కవర్ ఇంకేం కాదు, వాటర్ గట్ట రైన్ వాటర్ గట్ట అందుకు పడకన్నా ప్రొటెక్టివ్ కవర్ అంతే. ఆ కవర్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ 4 వైర్స్ అనేది కనబడతాయి. ఇవేనండి 4 వైర్స్. ఎర్త్, న్యూట్రల్, పవర్ అలా ఉంటాయి వాటి మీద. మీకు డౌట్గా ఉంటే తీసే ముందే ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ విధంగా అందులో ఏది ఉందో అందులోనే అది పెట్టేసుకుంటే మీకు మరి ఏ ప్రాబ్లం లేదు కానీ ఉంటుంది. అయినా వాటి మీద క్లియర్గా రాసే ఉంటుంది. ఇప్పుడు నేను తీసింది అది ఎర్తింగ్ అది. అలాగే న్యూట్రల్, పవర్, ఫేస్ అలా 4 ఉంటాయి లైన్ మీద. నెమ్మదిగా తీసిన తర్వాత మళ్ళీ స్క్రూ వాటికే బిగించుకోండి. లేకపోతే మళ్ళీ మిస్ప్లేస్ అయితే మళ్ళీ స్క్రూలు గట్ట మళ్ళీ దొరకడం కష్టం అయిపోతాయి.
ఆ పవర్ కేబుల్ సైన్ పెట్టుకొని మళ్ళీ ఆ ప్రొటెక్టివ్ కవర్ అనేది మళ్ళీ రీప్లేస్ చేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డిశ్చార్జ్ లైన్ అండ్ సక్షన్ పైప్ లైన్ తీసుకుందాం. ఇందాక మనం ఎలంకితో సెట్ చేసుకున్నాం కదా, వాటి ప్రొటెక్టివ్ నట్స్తో టైట్ చేసుకోండి, లేకపోతే వాటిలో డస్ట్ గట్టా వెళ్ళిపోతాయి మళ్ళీ. ఇప్పుడు అడ్జస్టబుల్ స్పానర్తోనే పైప్ లైన్ రిమూవ్ చేసుకోండి. ముందు సక్షన్ డిశ్చార్జ్ పైప్ లైన్ తీసుకోండి, దాని తర్వాత సక్షన్ లైన్ తీయాలి. ఎక్కువ టైట్ మరీ అంత గట్టిగా ఉండవు, నెమ్మదిగా ఉంటే కొంచెం జాగ్రత్త సున్నితంగా తీయండి, లేకపోతే మళ్ళీ కాపర్ పైప్ మళ్ళీ క్రాక్ గట్ అయిందంటే అదో బాధ మనకి. అంటే చూసారా, పైప్ తీయగానే మనకి ఎటువంటి గ్యాస్ లీక్ అని సౌండ్ గట్టలేదంటే మనం గ్యాస్ అనేది పర్ఫెక్ట్గా లాక్ చేసేస్తాం. లేకపోతే ఆ పైప్ తీయగానే లోపల ఎంత హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి వెంటనే ఎంత సౌండ్ వస్తుందంటే గ్యాస్ లీక్ అయినట్టు. ఇప్పుడు ఏం లీక్ రాలేదు, పర్ఫెక్ట్గా మనం లాక్ చేస్తాం. సక్సెస్ఫుల్గా మనం తీసేసామండి 2 పైప్ లైన్లు. ఇప్పుడు ఏంటంటే ఆ పైప్ లైన్లు ఎక్కడైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటిని మనం టెఫ్లాన్ టేప్తోని, నార్మల్ టేప్తో, ఇన్సులేషన్ టేప్తో ఆ హోల్స్ అనేది కవర్ చేసేయండి. లేకపోతే ఈ ఏసీతో పాటు మనకి ప్రొటెక్టివ్ కవర్స్ కూడా వస్తాయి, వాటిని వెంటనే క్లోజ్ చేసేయండి. లేకపోతే ఆ హోల్స్లోనే డస్ట్ గట్టా వెళ్ళిపోయి మళ్ళీ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. మళ్ళీ అది కానీ బ్లాక్ అయిందంటే మళ్ళీ మన ఏసీ కూల్ కట్ చేయడం, మళ్ళీ పెద్ద మెకానిక్ని పిలిచి మళ్ళీ మొత్తం క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అవుట్డోర్ యూనిట్ మొత్తం డిస్మెంటల్ చేసేసేనట్టే. ఇప్పుడు కిందనున్న మౌంటింగ్స్ ఉంటాయి దానికి, ఆ మౌంటింగ్స్ 4 తీసేస్తే మన అవుట్డోర్ మొత్తం డిస్అసెంబుల్ అయిపోయినట్టే. ఇది అయిపోయిన తర్వాత ఆ మౌంటింగ్ కూడా తీసి దీన్ని బయటికి తీసుకెళ్ళిపోతాం అవుట్డోర్ యూనిట్ని. ఇదిగోండి, ఇది నేను చెప్పాను కదా మౌంటింగ్స్ అవే సైడ్ నుండి. కాకపోతే ఇక్కడ నేను ఈ ఏసీ అనేది అవుట్డోర్ స్టాండ్ మీద బిగించలేదు కాబట్టి నార్మల్గా తీసి ఇవ్వచ్చు. ఇలా కిందకి తీసుకొని ఈ పైప్ బెండ్ అవ్వకన్నా ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా తీసుకుంటే ఏసీ డిస్మెంటల్ అయిపోయినట్టే ఫుల్గా. తర్వాత ఆ క్లిప్ కూడా తీసుకోవాలి వాల్ నుండి. ఇండోర్ యూనిట్ అంత పెద్ద కష్టం కాదండి, మామూలుగా క్లిప్ మీద అదే తగిలించి ఉంటుంది, పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ పుష్ చేసి ఇలా బయటికి పైప్తో పాటు పైపులు ఎక్కడ బెండ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇంట్లోకి లాక్కొని దాని తర్వాత నెమ్మదిగా పైప్ కనెక్షన్లన్నీ తీసుకోండి. అవుట్డోర్ యూనిట్ ఉండి ఇండోర్ యూనిట్కి మధ్యన 2 కాపర్ పైప్స్ ఉంటాయని చెప్పాను కదండి, వాటికి ఇది ఉండే అదే కనెక్షను. ఇక్కడ వాటిని కనెక్షన్ తీసుకుంటే ఆ పైప్ అనేది సెపరేట్ అయిపోతుంది. వాటిని బెండ్గా మొత్తం రోల్ చేసుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఇక్కడ రెండు పక్కల ఈ బెంజో టైప్ నట్స్ ఉంటాయి, వీటిని మీరు 2 అడ్జస్టబుల్ ప్లేయర్లు పెట్టుకుని తీయాలి. ఒక ప్లేయర్తో కానీ మీరు ట్రై చేశారంటే అది పైప్ గట్ట బెండ్ అయిపోతుంది. ఇలా సింగిల్గా ట్రై చేయకుండా 2 పైపులు 2 పక్కల పట్టుకుని లాక్ చేసి తీస్తే అది సింపుల్గా వచ్చేస్తుంది. ఇది నాది కొత్త ఏసీ కాబట్టి అంత ఇబ్బంది ఏట్లేదు, వెంటనే ఇలా పెట్టగానే లూజ్ అయిపోయాను నేను. కాకపోతే ఒక 5 years 4 years అయిన తర్వాత అది వాటర్ వల్ల రస్ట్ అయిపోయి కొంచెం టైట్గా ఉంటాయి, వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోకపోతే క్రాక్ అయిపోతుంది. ఇలా 2 టూల్స్ పెట్టి లాగారంటే మీకు వెంటనే స్క్రూ ఈజీగా రిలీజ్ అయిపోతాయి. అలాగే 2 పైపును కూడా జాగ్రత్తగా తీసేసుకోండి నెమ్మదిగా.
ఇలా తీసిన తర్వాత మళ్ళీ వాటి హోల్స్ని ఇలా క్లోజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొరపాటుని మీరు క్లోజ్ చేయకపోతే వీటిలోని డస్ట్ గట్టి చేరిపోయి బొద్దింక పురుగు కానీ ఏవైనా గట్టిగా దూరిపోయిందంటే మళ్ళీ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. పైప్ బ్లాక్ అయిపోతే ఆటోమేటిక్గా దీని ప్రెజర్ అంతా అవుట్డోర్ యూనిట్ మీద పడుతుంది. మళ్ళీ చిన్నదాంతో పోవాల్సిన చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఒక 5 minutes అయినా పర్లేదు కానీ మొత్తం పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోండి. నేనైతే టెఫ్లాన్తో క్లోజ్ చేశాను కాబట్టి టెఫ్లాన్ అంటుకోదు కాబట్టి దాని మీద ఇన్సులేషన్ టేప్తో కూడా ఫుల్గా క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వైరు ఆ పైప్ లైన్స్ అన్నీ వాటిని జాగ్రత్తగా లోపల ఫోల్డ్ చేసుకుంటే మీ ఇండోర్ యూనిట్ అనేది మొత్తం పర్ఫెక్ట్గా తీసేసినట్టే. నేను ఆ పవర్ కేబుల్ అనేది డిస్కనెక్ట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ 5 daysలోనే మళ్ళీ నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను వేరే యూనిట్ హోమ్కి వెళ్ళి, అందుకే ఆ వైర్ అనేది నేను తీయలేదు. అదే మీరు ఎక్కువ టైం ఉంటే మీకు మళ్ళీ ఇన్స్టాల్ చేయడం చాలా ఎక్కువ టైం ఉంటే ఆ వైర్ కూడా మీరు తీసుకోవచ్చు, తీయపోయినా పెద్ద నో ప్రాబ్లం. ఇంకా ఫైనల్గా ఇది ఒకటి ఉండిపోయింది మౌంటింగ్ క్లిప్ అనేది. ఈ మౌంటింగ్ క్లిప్ కూడా తీసేస్తే మొత్తం అన్ఇన్స్టాల్ మొత్తం అయిపోయినట్టే. ఇందులో ఎక్కువ పెద్ద పనే లేదు, మొత్తం కలిపితే 6 స్క్రూలు మాత్రమే ఉన్నాయి. 6 స్క్రూలు తీస్తే ఆ ఫ్రేమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 కాపర్ వైర్లను ఒక రోల్లా చేసుకోండి. చిన్న రోల్గా చేయకండి, చిన్న రోల్గా చేస్తే మళ్ళీ పైప్ గట్ట బెండ్ అయిపోతుంది. పెద్ద రోల్గా చేసి వాటిని టేప్తో బాగా టై చేసుకోండి. ఈ పైపులకు కూడా ముందు చెప్పినట్టుగా ఆ 2 వైపులా బాగా టేప్తో క్లోజ్ చేసుకోండి, ఎటువంటి లీక్ లేకుండా ఖాళీలు 2 వైపులాను. ఇలానే 2 వైపు ఉన్న 2 హోల్స్ కూడా బాగా క్లోజ్ చేసుకోండి. ఇలా ఒక స్ప్లిట్ ఏసీని అన్ఇన్స్టాల్ చేయడానికి కోసం మీకు ఎక్కువ అక్కర్లేదండి. 18-19 రింగ్ సెట్ ఒకటి, అలంకి ఇలాగ టేప్, టెఫ్లాన్ టేప్, ఒక ఇన్సులేషన్ టేప్ ఉంటే చాలు. మీరు ఒక కామన్ స్క్రూ డ్రైవర్, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ 2 ఉంటే చాలు. మొత్తం మీరు హాయిగా ఏసీని మీరే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ బాధ లేకుండా. ఏ మెకానిక్ కూడా మీకు అవసరం లేదు దీనికోసం. ఒక గ్యాస్ లీక్ క్లోజ్ చేసినప్పుడే కొంత జాగ్రత్తగా చేయాలంటే, మిగతా విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక మన ఇండోర్ యూనిట్ అయితే క్లోజ్ అయిపోయింది, ఇలాగ అవుట్డోర్ యూనిట్ కూడా క్లోజ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను అన్ఇన్స్టాల్ అయితే చేసేసాను, ఏ మెకానిక్ సాయం లేకుండా. మీరు కూడా మీ సెల్ఫ్ ఏసీని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. జాగ్రత్తగా చేయండి, కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయండి, లేకపోతే చేయకుండా అనవసరంగా గ్యాస్ గట్ట లీక్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.